హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోస్లో మీకు జాంగో ప్రాజెక్ట్లో టెస్ట్ కేసెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు జాంగో ప్రాజెక్ట్ని AWS సర్వర్లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ముందుగా మన ప్రాజెక్ట్ని గిట్హబ్లోకి అప్లోడ్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, సో మనం గిట్హబ్లో అప్లోడ్ చేసుకోకపోయినా కూడా అప్లోడ్ చేయొచ్చు, బట్ ఇది చాలా ఈజీ, అందుకనే మీకు ఇది చెప్తున్నానండి. ఒకవేళ మీకు గిట్హబ్లోకి ఎలా అప్లోడ్ చేయాలో తెలియకపోతే దయచేసి కామెంట్ చేయండి, దానికి సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. ఓకే అండి. సో ఇప్పుడు మన గిట్హబ్లోకి నేను ఆల్రెడీ మన ప్రాజెక్ట్ని అయితే అప్లోడ్ చేసి పెట్టానండి. మనం ఏదైతే టెస్ట్ కేసెస్ రాసామో అదే ప్రాజెక్ట్ని ఇక్కడ అప్లోడ్ చేశానండి. ఓకే, సో ఇక్కడ ఫోల్డర్ నేమ్ వచ్చి జాంగో 1 అండి. ఓకే, సో జాంగో 1లో మన ప్రాజెక్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు మనం AWS సర్వర్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేయాలండి. ఓకే, సో నేను AWS సర్వర్లోకి వెళ్తున్నానండి. ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను, మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. జస్ట్ ఒక ₹2 ఛార్జ్ చేస్తారు, మళ్ళీ రిటర్న్ చేసేస్తారండి మనకు అది. అయితే ₹2 ఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు పేమెంట్ పడిపోతుంది అని మీరు ఆలోచించవచ్చు. సో మనం ప్రాక్టీస్ చేయడానికి ఒక ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తారండి మనకి, తక్కువ స్పేస్తో ఫ్రీ ట్రయల్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం మన ప్రాజెక్ట్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట అప్లోడ్ చేసుకోవడానికి. ఓకే, సో మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అడుగుతుంది, దాంట్లో ₹2 ఛార్జ్ చేస్తారు. ఆ ₹2 మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ పైన సెర్చ్ ఉందండి, ఆ సెర్చ్లో EC2 అని సెర్చ్ చేయండి. సో EC2 అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ డాష్బోర్డ్ లాంటిది ఇలాంటి దాంట్లోకి వస్తారు. సో దీంట్లో ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ అని ఉంది, ఫస్ట్ది చూడండి ఇక్కడ కూడా ఉంది లెఫ్ట్లో. సో కొంచెం జూమ్ చేస్తాను, మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇన్స్టెన్స్ ఉంది. సో ఈ ఇన్స్టెన్స్ని క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను కాబట్టి ఇది ఇక్కడ కనిపిస్తుందండి. సో ఇన్ కేస్ క్రియేట్ చేయకపోతే ఇక్కడ ఏమి ఉండదు, సో ఎంటీగా కనిపిస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అనే ఒకటి ఉంది బటన్ చూడండి, దాన్ని క్లిక్ చేయండి. సో లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ అయితే వస్తుందండి. ఈ పేజ్లో ముందుగా మనం ఇక్కడ ఒక నేమ్ ఒకటి ఇవ్వాలండి. సో ఇక్కడ నేను నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ జాంగో ప్రాజెక్ట్ కాబట్టి జాంగో అని ఇస్తాను. ఓకే, సో మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, ఇదే ఇవ్వాలని ఏం లేదు. తర్వాత ఓఎస్ని సెలెక్ట్ చేయాలండి. సో ఉబంటులో నేను హోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఉబంటు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ 24.4 అని ఉంది LTS, అది రీసెంట్గా రిలీజ్ అయింది. అంటే రీసెంట్ అంటే కొన్ని రోజులైంది, బట్ దాంట్లో ఏమన్నా బగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికంటే కొంచెం ముందున్న వర్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే, సో 22.4 వర్షన్. సో ఉబంటులో ఇది కన్ఫర్మ్ చేసేయండి, ఏం పర్వాలేదు. సో కన్ఫర్మ్ చేసేసాను. సో ఉబంటులో 22.4 LTS తీసుకున్నామండి మనం, అంటే ఆ సర్వర్ని యూజ్ చేస్తున్నాం, ఆ ఓఎస్ని. ఓకే, సో ఆ ఓఎస్ని యూజ్ చేస్తూ దీన్ని మనం హోస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా ఇలా వదిలేసేయండి, యాజ్ ఇట్ ఈస్గా ఇదంతా వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఇదంతా వదిలేసేయండి. ఇక్కడ చూడండి మీకు ఫ్రీ ట్రయల్ అని ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు హైలైట్ చేయలేదు నేను, చూడండి ఇక్కడ టిక్ మార్క్ ఉంది, ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్. సో ఈ ఫ్రీ ట్రయల్ మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. సో దాన్ని కదపాల్సిన అవసరం లేదు, మీరు వదిలేసేయండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ కీ పేర్ని క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుందండి. ఓకే, సో కీ పేర్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వాలండి. సో చూడండి ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేర్ అని ఉంది, చూసారా. సో ఒకవేళ కానీ ముందే క్రియేట్ చేసుకుని ఉంటే ఈ డ్రాప్ డౌన్లో ఉంటుంది. సో నాకు 2 కీ పేర్లు ఆల్రెడీ ఉన్నాయి, బట్ మీకోసం నేను కొత్తది ఇంకోటి క్రియేట్ చేస్తానండి. ఓకే, సో కొత్తది క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ న్యూ అనుకుంటాలి. సో ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి మనం. సో నేమ్ మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఇదే ఇవ్వాలని ఏం లేదు. ఓకే, సో మనం జాంగో ప్రాజెక్టే కదా మనం చేస్తున్నాము, సో కాబట్టి దాని పేరు కూడా జాంగోనే ఇద్దాం. ఓకే, జాంగో. సో ఇదే ఆప్షన్, ఇదేనండి, RSA ఉంచాలి. pem ఫైల్ మీకు ఫార్మెట్ మీకు డౌన్లోడ్ అవుతుందండి. ఓకే, సో క్రియేట్ కీ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఒకటి అవుతుందండి, చూడండి ఇక్కడ పైన. సో గమనిస్తే ఇక్కడ చూడండి, నేను ఫోల్డర్లోకి వెళ్తాను, Zango.pem. సో డౌన్లోడ్స్లో నాకు Zango.pem అని ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. సో ఈ ఫైల్ ద్వారా మనం సర్వర్లో కనెక్ట్ అవుతాం అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ నేను AWS సర్వర్లోకి వెళ్తున్నాను. సో మనం ఇదైతే క్రియేట్ చేసాము, అలాగే డ్రాప్ డౌన్లో ఆటోమేటిక్గా జాంగో అనేది క్రియేట్ అయిపోయింది, అది కూడా సెలెక్ట్ చేసి పెట్టేసి ఉంచాము. మనం ఆ కీ పేరు ఈ సర్వర్కి లింక్ చేసాం అనమాట. ఓకే, సో దాని తర్వాత కిందకి వెళ్తే సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటుందండి. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్లో మనకి ఈ 3 కూడా కావాలి. సో ఈ 3 కూడా చెక్ చేసేయండి.
సో అలౌ SSH ఉండాలి, HTTPS ఉండాలి, HTTP ట్రాఫిక్ కూడా ఉండాలి. సో కాబట్టి 3 కూడా చెక్ చేసేయండి. దాని తర్వాత ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ ఇంకే డీటెయిల్స్ చాలా రకరకాలు ఉంటాయండి, సైజెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. బట్ మనం ఫ్రీ టైర్లో ఉన్నాం కాబట్టి మినిమం సైజు 8 GB అనమాట. ఓకే, సో 8 GB ఇస్తుంది. దాని తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ అని చూడండి, రైట్ కార్నర్లో ఆరెంజ్ కలర్ బటన్ ఉంది. సో జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ అయిపోతుందండి. ఒక 2 minutes ఆగండి. సో ఈ పేజ్ వస్తుంది మీకు, ఈ పేజ్ని ఇగ్నోర్ చేయండి. సో ఇగ్నోర్ చేసి వ్యూ ఆల్ ఇన్స్టెన్స్ అని చెప్పి లాస్ట్లో రైట్ కార్నర్లో ఉంటుంది చూడండి, అది క్లిక్ చేయండి. సో మీకు ఇన్స్టెన్స్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అయితే నాకు ఇంకా కనిపించట్లేదు. సో ఒక 1-2 minutesలో వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మనం రీఫ్రెష్ చేసుకుంటే ఉంటే కనిపిస్తుందండి. సో మనం వేరే పేజీలోకి వెళ్ళి ఇంకో పేజీలోకి ఆ పేజీలోకి వచ్చామంటే ఆటోమేటిక్గా ఓకే అండి, ఇక్కడ ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని చెక్ చేస్తే మనకి ఆ ఇన్స్టెన్స్ యొక్క డీటెయిల్స్ కనబడతాయండి. చూడండి ఇక్కడ డీటెయిల్స్ కనబడుతున్నాయి అన్నీ కూడా. ఓకే, అయితే ఇక్కడ మనం ఇందులో ఈ IP ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోవాలండి. సో కాపీ చేసుకుని మనం ఒక దగ్గర పెట్టుకోవాలి. సో నేను నోట్ ప్యాడ్ ఒకటి క్రియేట్ చేశాను, అది చూపిస్తాను చూడండి ఇక్కడ. సో మనం ఏమేం చేయాలి అని ఒక నోట్ ప్యాడ్లో ప్రతిదీ కూడా రాశానండి. ఓకే, సో ఇప్పుడు IP ఏదైతే కాపీ చేశానో ఆ IPని ఈ ప్లేస్లో పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి అలౌ హోస్ట్ అని ఉంది. ఇది మనకి ప్రాజెక్ట్లో settings.py అని ఒక పేజ్ ఉంటుంది కదండి, అందుట్లో ఉంటుంది ఈ లైన్. సో అక్కడ కాపీ చేయాలి మనం. సో ముందుగానే మనం దానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ యువర్ డొమైన్ అని ఉంది, ఇక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పేసి ఇవ్వండి. ఓకే, సో లోకల్ హోస్ట్ అని. అలాగే ఈ డీబగ్ ఏదైతే ఉందో నేను ఫాల్స్ కింద చేంజ్ చేసానండి. యాక్చువల్లీ మనం డెవలప్మెంట్ మోడ్లో ఉన్నప్పుడు ఓకే అప్పుడు ట్రూ అని ఉంటుంది. ఓకే, సో మనం వన్స్ కానీ ప్రొడక్షన్లోకి చేంజ్ అయ్యామని అంటే అది ఫాల్స్ కింద చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, డీబగ్ మోడ్ రైట్. తర్వాత స్టాటిక్ URLs ఈ లైన్ కూడా మనం settings.pyలో జాంగో ప్రాజెక్ట్లో యాడ్ చేయాలండి. అలాగే ఈ లైన్ కూడా యాడ్ చేయాలి. సో ఈ 2 లైన్లు ఎందుకు యాడ్ చేయాలి అని అంటే మనం అడ్మిన్ కూడా క్రియేట్ చేసి హోస్ట్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో స్టాటిక్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ స్టాటిక్ ఫైల్స్ మనం కాల్ చేసుకోవడానికి, దాని పాత్ని కాల్ చేసుకోవడానికి ఈ 2 లైన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో ఇది జాంగో ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఈ లైన్ ఉంటుంది, మనం ఈ లైన్ అయితే యాడ్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత ఈ అదే పేజ్లో ఇది కూడా యాడ్ చేయాలండి. ఇది ఎప్పుడు యాడ్ చేయాలి అని అంటే మనకు అవసరమైతేనే యాడ్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సో ఎప్పుడు అవసరం వస్తుంది అని మీరు ఆలోచన రావచ్చు. ఎప్పుడు అవసరం వస్తుంది అని అంటే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అడ్మిన్ కాకుండా ఫ్రంట్ ఎండ్లో ఎక్కడైనా స్టాటిక్ ఫైల్స్ యూజ్ చేసామనుకోండి, ఆ టైంలో ఈ స్టాటిక్ ఫైల్స్ _డైరెక్టరీ అనే ఈ లైన్ని మనం యూజ్ చేస్తాం అనమాట అండి. ఈ బ్రాకెట్స్ మధ్యలో మనం దాని పాత్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ని os.path.join ఇంతకుముందు వీడియోస్లో మీకు అక్కడ ఏమి ఇవ్వాలన్న విషయాన్ని కూడా మీకు చెప్పాను, ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుంటే. ఓకే, సో ఆ పాత్ని అక్కడ ఇవ్వాలన్నమాట మనం. ఒకవేళ కానీ మనం ఫ్రంట్ ఎండ్లో స్టాటిక్ ఫైల్స్ని ఏమన్నా యూజ్ చేస్తే. ఓకే, సో యూజ్ చేయకపోతే పర్లేదు. సో ఫస్ట్ మనం settings.pyలో ఈ లైన్స్ని అయితే అప్డేట్ చేసేయాలండి. ఎక్కడ అప్డేట్ చేయాలి? గిట్హబ్లో అప్డేట్ చేసేయచ్చండి డైరెక్ట్గా. ఓకే, సో ఎలా చేయాలి అని అంటే చూడండి, గిట్హబ్లోకి వెళ్ళి మన settings.page ఏదైతే ఉంటుందో ఎక్కడ ఉంటుందో అక్కడ నావిగేట్ అయ్యి ఈ పైన రైట్ సైడ్ కార్నర్లో ఎడిట్ దిస్ ఫైల్ అనే ఒక చిన్న పెన్సిల్ మార్క్ ఉందండి, దాన్ని క్లిక్ చేసామంటే ఈ పేజ్ ఏదైతే ఉందో ఎడిట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ IP నేను ఆల్రెడీ ఒకటి సెట్ చేసి పెట్టాను, ఈ IPని మనం మార్చాలి. సో ఏ IPని మార్చాలి? నోట్ ప్యాడ్లోకి వెళ్దాము. సో ఈ IP ఏదైతే ఉందో దాన్ని కాపీ చేస్తున్నాను, కాపీ చేసి గిట్హబ్లోకి వెళ్ళి ఓకే, సో ఈ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేయాలి రైట్. సో IPని రీప్లేస్ చేసేసానండి. సో నెక్స్ట్ ఇంపోర్ట్ OS, ఇదిగోండి OSని కూడా ఇంపోర్ట్ చేసేసాను రైట్. సో అలాగే 2 లైన్స్ యాడ్ చేయాలి కదండి. సో 3 లైన్స్ మొత్తం, సో 3 లైన్స్ ఇక్కడైతే యాడ్ చేసేసానండి. ఇదిగోండి. ఓకే, సో ఈ లైన్ మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనం లాస్ట్ టెస్టింగ్ ప్రాజెక్ట్లో ఎక్కడా కూడా స్టాటిక్ ఫైల్స్ వాడలేదు. సో కాబట్టి దీన్ని డిలీట్ చేసేస్తున్నాను రైట్. సో ఇప్పుడు ఈ పైన కమెంట్ చేంజెస్ అని చూడండి. సో కమెంట్ చేంజెస్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. కమెంట్ చేంజెస్ అని మళ్ళీ క్లిక్ చేసామంటే అది అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ చెక్ చేసుకుంటే మీకు అప్డేట్ అయ్యి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, హోస్ట్ అలౌ హోస్ట్ అప్డేట్ అయ్యింది. అలాగే డీబగ్ కూడా ఫాల్స్ పెట్టేసి ఉంచారండి చూడండి ఇక్కడ. అలాగే 2 లైన్స్ మనం అప్డేట్ చేసాం, అవి కూడా అప్డేట్ అయినాయి రైట్. సో ఇప్పుడు గిట్హబ్లో మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో అది అప్డేట్ అయ్యి రెడీగా ఉంది. ఓకే, సో నోట్ ప్యాడ్లోకి వెళ్దాము. సో ఎక్కడైతే మనం పాయింట్స్ ఉందో ఈ పాయింట్ వరకు కంప్లీట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటి?
మనం ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసాం కదండి. సో డౌన్లోడ్లో ఒకసారి మీకు చూపిస్తాను. ఇగో డౌన్లోడ్స్లోకి వెళ్దాం. ఇదిగోండి Django.pem. ఓకే, సో ఈ ఫైల్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలండి. సో ఎలా కనెక్ట్ అవ్వాలంటే మన టర్మినల్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఓపెన్ చేసుకోవాలి. టర్మినల్ ఓపెన్ చేసుకున్నాను నేను, రైట్. సో కొంచెం పెద్ద చేద్దాం దీన్ని, అలాగే జూమ్ కూడా చేస్తానండి మనకు బాగా కనబడేలాగా, రైట్. ఇంకొంచెం జూమ్ చేసుకుందాం, మరి పెద్దదైపోయింది ఇది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి నోట్ ప్యాడ్లోకి వెళ్దామండి. సో నోట్ ప్యాడ్లో మీరు చూస్తే కనెక్ట్ చేసుకోవడానికి ముందు ఏ కీ అయితే మనం వాడుతున్నామో ఆ కీ యొక్క పర్మిషన్స్ ఏదైతే ఉంటుందో 400 చేయాలండి. ఓకే, దాన్ని ఏంటంటే లాక్ చేయాలన్నమాట. అంటే మన సెక్యూరిటీ పెంచాలి దానికి. ఓకే, పెంచాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదండి, దాన్ని కాపీ చేయండి. ఈ యువర్ కీ అని ఉంది కదా, మొత్తం కాపీ చేస్తున్నాను. సో మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసే ముందు అసలు మనకి పెమ్ ఫైల్ ఎక్కడ ఉందండి, డౌన్లోడ్స్లో ఉంది. సో కాబట్టి ముందు అక్కడ నావిగేట్ అవ్వాలి, డౌన్లోడ్స్, రైట్. సో ఇక్కడ పేస్ట్ చేయండి అదే. సో ఈ పెమ్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో దాని నేమ్ మార్చాలి మనం. సో మనకి Django అని ఉంది. సో Django.pem. ఓకే, సో ఎంటర్ చేయగానే డౌన్లోడ్స్లో ఏమవుతుంది చూడండి, ఒక లాక్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ చూసారండి, లాక్ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఎడిట్ చేయలేము, ఓకే, డిలీట్ చేయలేము, అలా లాక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ లాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే పెమ్ ఫైల్ని యూజ్ చేసుకుని మనం సర్వర్లోకి కనెక్ట్ అవుతామండి. ఓకే, సో సర్వర్లో కనెక్ట్ అవ్వాలి అని అంటే దానికి కూడా ఒక కమాండ్ ఉంటుంది చూడండి. ఇక్కడ నోట్ ప్యాడ్లో నేను ఇంక్లూడ్ చేసి పెట్టాను. ఇదిగోండి SSHI మన కీ ఇవ్వాలి. దాని తర్వాత Ubuntu అనేది యూజర్ నేము @ మన ఐపీ ఏదైతే ఉందో ఆ ఐపీని ఇక్కడ ఇవ్వాలండి. ఓకే, సో ఇక్కడ ఐపీ ఆల్రెడీ ఉంది, ఈ ఐపీనే మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఈ ఐపీని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఈ ప్లేస్లో మనకి ఐపీ కావాలి. సో పేస్ట్ చేద్దాము. అలాగే ఇక్కడ పెమ్ ఫైల్ మనకి ఏదైతే ఉందో దాని పేరు Django, రైట్. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇదే కమాండ్ లైన్ని కాపీ చేసి, రైట్, మనం ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి కనెక్ట్ అయిపోవాలండి. చూద్దాం ఇక్కడ ఏమన్నా, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కనెక్టింగ్ ఎస్ అన్నాం. ఓకే, సో YES అని టైప్ చేయాలి. అక్కడ YES అని ఉంది. సో పర్మనెంట్లీ యాడెడ్. ఓకే, కనెక్ట్ అయిపోయింది. చూసారండి, కనెక్ట్ అయ్యిందని మనకి ఎలా తెలిసిద్ది అని అంటే మీరు ఇక్కడ కింద ఒకసారి చెక్ చేస్తే, ఒకసారి క్లియర్ చేద్దాం ఉండండి. ఓకే, క్లియర్ చేశాను. ఈ టైటిల్ని చెక్ చేయండి, Ubuntu @ మనం ఏదైతే ఐపీ అడ్రస్ ఇచ్చామో ఆ ఐపీ అడ్రస్ ఇచ్చాము. సో ఇది ఇలా వచ్చింది అని అంటే ఇప్పుడు మనం ఒక హోస్ట్లోకి కనెక్ట్ అయినట్టు అనమాట అండి. ఓకే, మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇన్స్టెన్సు ఆ సర్వర్లోకి కనెక్ట్ అయినట్టు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే అండి, ఇప్పుడు ఈ సర్వర్ని ముందుగా మనం అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలంటే ఇగో ఇలా అయినండి, sudo apt update, అలాగే sudo add upgrade, ఈ 2 లైన్స్ కూడా మనం ఎంటర్ చేయాలన్నమాట. సో ఇలా డైరెక్ట్గా 2 లైన్స్ని ఒకేసారి ఎంటర్ చేసేయచ్చు. సో మీకు ఇది డిస్క్రిప్షన్లో మీకు ఇది ఏదైతే లైన్స్ ఉన్నాయో ఈ లైన్స్ ఇన్ని కూడా మీకు కాపీ పేస్ట్ చేస్తారండి అక్కడ. సో మీరు ఒకసారి దాన్ని పట్టుకుని మీరు చేయండి, మీరు ట్రై చేయండి. ఓకే, సో దీన్ని కాపీ చేస్తున్నాను, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నానండి. ఓకే, సో ఎంటర్ చేయగానే కొంత కోడ్ రన్ అవుతుంటుంది. ఓకే, చూడండి అప్డేట్ అవుతూ ఉంటాయి, కొన్ని అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో తొందరగానే ఓకే, అది ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి, మీరు ట్యాబ్ క్లిక్ చేస్తే మనకు ఆపరేట్ అవుతుంది. ఇది ఇక్కడ ఓకే అని వచ్చింది, ఓకే దగ్గర రెడ్ హైలైట్ అయింది కదండి, ఎంటర్ కొట్టండి. అలాగే చూడండి కింద ఓకే అని ఉంది, ఓకే దగ్గరికి వెళ్ళాలి అని అంటే ట్యాబ్ని ప్రెస్ చేయండి, TAB ట్యాబ్, మన కీబోర్డ్లో ట్యాబ్ని ప్రెస్ చేయండి, ఓకే దగ్గరికి వెళ్తుంది, ఎంటర్ చేయండి. సో ఓకే, సో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అంతా కూడా సెటప్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం జరిగింది ఒకసారి క్లియర్ చేస్తున్నాను అండి. సో క్లియర్ చేస్తే మనం ఎంటర్ చేసినవన్నీ హైడ్ అయిపోతాయి అనమాట, అంతకంటే ఏం కాదు. చూసారా మనకి మళ్ళీ ఇదే లైన్కి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ కమాండ్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయాలండి. ఇదిగోండి దీంట్లో మనకి పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది, సర్వర్లో ఎంటర్ చేశానండి. ఓకే, అది కూడా రన్ అవుతుంది. సో ఈలోపు మనం నెక్స్ట్ కమాండ్ ఏంటో చూద్దాము నోట్ ప్యాడ్లోకి వెళ్ళి. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి మనం లోపల గిట్ హబ్ ఏదైతే ఉంటుందో ఆ గిట్ హబ్ని మనం
డిప్లాయ్ చేయాలి. సో గిట్ హబ్ లింక్ తెచ్చుకోవాలి, మనం లింక్ తెచ్చుకొని డిప్లాయ్ చేయాలంటే. ఓకే, సో ఇది అయిపోయిందో లేదో చూద్దాం. ముందు అవ్వలేదు, ఇంకా అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఓకే అని వచ్చింది. ఓకే దగ్గర రెడ్ వచ్చింది చూడండి. ఆ రెడ్ దగ్గర వచ్చిన తర్వాత ఓకే చేయండి. అలాగే ఇక్కడ కూడా ట్యాబ్ క్లిక్ చేసి ఓకే వస్తుంది, ఎంటర్ చేయండి. అయిపోయింది. సో ఇప్పుడు మనకి కూడా అంతా కూడా ఇన్స్టాల్ అయిపోయిందండి. సో మనం అనుకున్నవి కూడా 2 ఇన్స్టాల్ అయిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు గిట్ హబ్ దగ్గరికి వెళ్ళాలి. సో గిట్ హబ్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం గిట్ హబ్ లింక్ తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి, మనం ప్రాజెక్ట్ దగ్గరికి, మెయిన్ రూట్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ జాంగో దగ్గరికి, జాంగో 1 ఉంది కదండి, ఈ జాంగో 1 దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి మనకు ఫైల్స్ ఎక్కడైతే కనబడుతున్నాయో అక్కడికి వెళ్తే ఇక్కడ కోడ్ అని ఉంటుంది. ఆ కోడ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ లోకల్లోకి వెళ్ళి లోకల్ కోడ్ స్పేస్ అని ఉంది, లోకల్లోకి వెళ్ళండి. దీన్ని కాపీ చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి లింక్ ఉంది, ఆ లింక్ని కాపీ చేసుకోండి. సో లింక్ని కాపీ చేసుకుని మళ్ళీ టర్మినల్లోకి వెళ్ళండి. సో టర్మినల్లోకి వెళ్ళి ఇక్కడ గిట్ క్లోన్ అని ఉంటుందండి. ఓకే, సో గిట్ క్లోన్ అని చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ఇదిగోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సిడి. యాక్చువల్లీ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటేనండి, మనం రూట్ ఫోల్డర్లోకి రావడం కోసం. ఓకే, కానీ మనం రూట్ ఫోల్డర్లో ఆల్రెడీ ఉన్నాం, బట్ స్టిల్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం సిడి ఈ సింబల్ ఇవ్వాలి. సో రూట్ ఫోల్డర్లోకి వచ్చేసాం. సో రూట్ ఫోల్డర్లో మన గిట్ హబ్ ఏదైతే ఉందో ఆ లింక్ నేను ఇక్కడ ఆల్రెడీ ఆ లింక్ని అప్డేట్ చేశాను. ఇక్కడ ఇదిగోండి, మనకి ఒకసారి మళ్ళీ అప్డేట్ చేస్తానండి. ఒకసారి అండి, సో బ్యాక్కి వెళ్తున్నాను, ఈ లింక్ని కాపీ చేస్తున్నాను. ఓకే, సో ఈ ప్లేస్లో ఆ లింక్ని పేస్ట్ చేస్తున్నాను. రైట్, సో పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని, ఈ లైన్ని కాపీ చేసుకుని టర్మినల్లోకి వెళ్ళి పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మన ఫైల్స్ అన్నీ కూడా ఆ హోస్ట్లోకి వెళ్ళిపోతాయండి, సర్వర్లోకి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయినాయి అని మనకు ఎలా తెలుసు? ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఎల్ఎస్ అని టైప్ చేయండి. ఎల్ఎస్. ఓకే, ఎల్ఎస్ అని టైప్ చేయగానే లోపల ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో, ఏ ఫోల్డర్స్ అయితే ఉన్నాయో మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి క్లియర్ చేద్దాం, మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఎల్ఎస్ అని మళ్ళీ టైప్ చేస్తున్నాను. ఇదిగోండి, జాంగో 1 అనే ఒక ఫోల్డర్ మనకి లోపలైతే మనకి హోస్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ సిడి జాంగో 1 ఓకే అని ఎంటర్ చేశాను అనుకోండి. దాని లోపల ఏమున్నాయి ఫైల్స్, ఎల్ఎస్ అని టైప్ చేసాం అనుకోండి. దాని లోపల ఫైల్స్ ఏమున్నాయండి? ఇది కూడా SQLite 3 ఒకటి ఉంది, DBది, అలాగే manage.py ఉంది, ప్రొడక్ట్ ఉంది, టెస్ట్ ప్రాజెక్ట్స్ ఉంది. మన గిట్ హబ్లో మనకి ఇయే కదండి ఫైల్స్, ఫోల్డర్స్ అండ్ ఫైల్స్. సో అన్నీ కూడా మనకి అక్కడ డిప్లాయ్ అయిపోయినాయి. ఓకే, సో క్లోన్ చేయడం వల్ల మనకి సర్వర్లోకి అన్నీ డిప్లాయ్ అయిపోయినాయండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నోట్ప్యాడ్లో చూద్దామండి. సో డిప్లాయ్ అయిపోయింది. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఒక ఎన్విరాన్మెంట్, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయాలి ఈ లైన్ ద్వారా. ఓకే, సో దీన్ని కాపీ చేసుకోండి. ఈ లైన్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకే, సో టెర్మినల్లోకి వెళ్ళండి. మనం ఒక ఫోల్డర్లోకి యాక్సెస్ అయ్యాం కదండి, దానికి బ్యాక్ రావడానికి ఏం చేయాలంటే సిడి అని ఇలా ఇచ్చారంటే ఒక్క ఫోల్డర్ వెనకాల వస్తుందండి. ఓకే, ఖాళీ సిడి అని ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా రూట్ ఫోల్డర్లోకి వచ్చేస్తుంది. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ కాపీ చేసి మనం ఏదైతే పేస్ట్ చేసామో, అదే కాపీ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి, వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఎంటర్ చేశానండి. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత మనం దాన్ని యాక్టివేట్ చేయాలి. ఓకే, సో యాక్టివేట్ చేయడానికి ఇదిగోండి నెక్స్ట్ లైన్, సోర్స్ యాక్టివేట్. దీన్ని కాపీ చేయండి, పేస్ట్ చేయండి. సో యాక్టివేట్ అయిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఏ పేరుతో అయితే మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసామో ఆ ఎన్విరాన్మెంట్ నేము ఇక్కడ వచ్చింది అని అంటే ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయినట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన ప్రాజెక్ట్లోకి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లోకి నావిగేట్ అవ్వాలండి. ఓకే, సో సిడి జాంగో 1 నావిగేట్ అయ్యాను. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ చేయాలండి. పిప్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, బట్ అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకే, సో పిప్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ, మనం అప్గ్రేడ్ చేస్తున్నాము. సో అప్గ్రేడ్ చేస్తున్నాను, అప్గ్రేడ్ అయిపోయింది. రైట్, సో దాని తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసరికి జాంగోని ఇన్స్టాల్ చేయాలి. రైట్, సో జాంగో ఇన్స్టాల్ చేయడానికి అది కాపీ చేశాను, పిఐపి ఇన్స్టాల్ జాంగో అని ఎంటర్ చేశాను.
సో జాంగో కూడా ఇన్స్టాల్ అయిపోయింది. డన్. సో ఒకసారి క్లియర్ చేద్దాం. రైట్, క్లియర్ చేశాను. సో జాంగో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మైగ్రేషన్ చేయాలి. ఓకే, సో మైగ్రేషన్ చేస్తే మన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది అందులోకి వచ్చేస్తుంది అనమాట. సో మనం లోకల్ హోస్ట్లో మనం ఏమైతే చేస్తామో అదే చేయాలి. సో మైగ్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయాల్సిన అవసరం లేదని, మైగ్రేషన్ ఎప్పుడండి మనం కొత్త డేటాబేస్ని క్రియేట్ చేసినప్పుడే మాత్రమే మైగ్రేషన్ చేయాలి. సో ఇప్పుడు డైరెక్ట్గా మైగ్రేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మైగ్రేట్ చేస్తున్నాను. దానికంటే ముందు మనం స్టాటిక్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో కలెక్ట్ చేయడం కోసం దీన్ని రన్ చేయాలండి. ఓకే, సో అడ్మిన్లో స్టాటిక్ ఫైల్స్ ఉంటాయి కదండి కొన్ని, సో దానికోసమని దీన్ని రన్ చేయాలి. ఓకే, 127 స్టాటిక్ ఫైల్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ. 127 స్టాటిక్ ఫైల్స్ కాపీడ్ అని చెప్పేసి వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మనకు కాపీ అయినాయా లేదా ఎలా తెలుసుకోవాలి? ఎల్ఎస్ అని టైప్ చేసాం అనుకో, ఇక్కడ చూడండి స్టాటిక్ ఫైల్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. సో అంటే అది మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయినాయి అనమాట. ఓకే, దాని తర్వాత ఒకసారి క్లియర్ చేద్దాం. దీని తర్వాత మనం మైగ్రేట్ చేయాలి. సో మైగ్రేట్ మనం లోకల్లో ఎలా చేస్తాం అలాగే పైథాన్ manage.py మైగ్రేట్. ఓకే, సో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మైగ్రేట్ అయిపోతుందండి. సో ఆల్రెడీ మైగ్రేట్ అయిపోయినట్టు వచ్చింది ఇక్కడ. ఓకే, ఒకసారి చూద్దాము. సేమ్ లైను ఇదిగోండి, మైగ్రేట్ అయిపోయింది. ఇక్కడ ఏం మైగ్రేట్ లేవు. ఆల్ మైగ్రేషన్ అడ్మిన్ ఆత్ ప్రతిదీ కూడా మైగ్రేట్ అయిపోయినట్టుగా కనిపిస్తుందండి. ఒకసారి మైగ్రేషన్ రన్ చేసి మళ్ళీ మైగ్రేట్ రన్ చేద్దాం. ఓకే, కాపీ పేస్ట్. సో మైగ్రేషన్లో కూడా ఏం లేవు, రైట్, మైగ్రేట్లో కూడా ఏమి లేవు. సో అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి. ఫైన్. దాని తర్వాత ఒక సూపర్ యూజర్ని అయితే మనం అడ్మిన్కి యాక్సెస్ చేసుకోవడం కోసం క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇంతకుముందు లోకల్లో క్రియేట్ చేసాం కదా, మళ్ళీ క్రియేట్ చేయాలండి ఇక్కడ. ఓకే, సో ఎలా క్రియేట్ చేసుకోవాలని మనకు ఆల్రెడీ తెలుసు. నేను శాంపుల్గా అడ్మిన్ అనే యూజర్ పెడతాను. ఓకే, సో admin@gmail.com. సో ఇంతకుముందు చేసామండి ఇవన్నీ. సో సేమ్ అవన్నీ కూడా ఇక్కడ చేయాలి. మళ్ళీ పాస్వర్డ్ కూడా అడ్మినే పెడుతున్నాను. వీక్ కాబట్టి ఎస్ ఆర్ నో అంటుంది. సో ఎస్ అని కంటిన్యూ చేసేయమని చెప్పేసి వైట్ పెట్టాను. సో కంటిన్యూ అయిపోయింది. సో సూపర్ యూజర్ అయితే మనకు క్రియేట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు సర్వర్ రన్ చేద్దామండి. సో మనకు సర్వర్ ఎలా రన్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. పైథాన్ manage.py రన్ సర్వర్. ఓకే, రన్ అయిపోతుందండి. బట్ ఇది ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదండి. ఇది ఎందుకు ఓపెన్ అవుదా అని అంటే మనం సర్వర్లో లోకల్ హోస్ట్ని రన్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది రన్ అవ్వదు. సో ఇప్పుడు మనకి ఇది మార్చేయాలంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్ కదండి. సో ఇప్పుడు అది చెప్తానండి. సో ముందు క్విట్ చేద్దాం. Ctrl+C క్విట్ చేశాను. సో రన్ చేసేటప్పుడు చూడండి, సర్వర్ని రన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఇక్కడ 0.0. ఓకే, 0.0:8000 అని ఇవ్వాలండి. ఓకే, సో ఇప్పుడు ఈ జీరోస్ ఏంటి అని అంటే మనం ఈ జీరోస్ ప్లేస్లో ఏ ఐపీ ఇచ్చినా కూడా మనకు రన్ అవటంకే ఉపయోగపడేది అనమాట అండి. ఓకే, సో ఇలా రన్ చేయమని చెప్పేసి మనం సర్వర్ ఇచ్చామండి. అయితే ఇలా మనం రన్ చేసేస్తాం, రన్ అయిపోతుంది. బట్ ఏ ఐపీ ద్వారా రన్ అవుతుంది అది కూడా మనం చెప్పాలి కదండి. సో ఆ ఐపీ ద్వారా రన్ అయ్యేది ఏంటంటే మనం సర్వర్లో పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో ఆ ఐపీ ద్వారా రన్ అవుతుందండి. సో అయితే ఉత్తినే రన్ అయిపోదు. ఒకసారి నోట్ప్యాడ్లో చూడండి ఇక్కడ. సో మనం ఏదైతే ఉంటుందో ఆ ఐపీ ఏదైతే ఉంటుందో మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేయాలండి. ఓకే, సో సెక్యూరిటీని గ్రూప్ని క్రియేట్ చేస్తే కానీ అది క్రియేట్ అవుతుందన్నమాట. AWS సర్వర్లో మనం ఏ సర్వర్ అయితే రన్ చేస్తున్నామో ఆ సర్వర్ని ఇలా క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ చెక్ చేస్తే దాని డీటెయిల్స్ వస్తాయి. చూసారా అండి, ఇక్కడ సెక్యూరిటీ అని చూడండి. ఇక్కడ ఈ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళాలి. ఈ సెక్యూరిటీ దగ్గర కింద సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉందండి. ఇదిగోండి సెక్యూరిటీ గ్రూప్స్, ఇదిగోండి నేను హైలైట్ చేశాను. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు కొన్ని చూడండి ఇన్బౌండ్ రూల్స్ వస్తాయి. ఈ ఇన్బౌండ్ రూల్స్లో ఎడిట్ ఇన్బౌండ్ రూల్ అని రాయండి. అప్పుడు యాడ్ రూల్ అని వస్తుంది. ఈ యాడ్ రూల్లో ఇక్కడ చూసారండి కస్టమ్ TCP అనే ఉంచండి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు 8000 పోర్ట్ ఇవ్వాలండి. 8000. ఓకే, సో 8000 మనం ఇక్కడ వాడుతున్నాం చూడండి. టెర్మినల్లో 8000 ఇదిగో చూసారా, మనం రన్ చేసినప్పుడు 8000 అని వచ్చింది. సో అదే 8000 టెర్మినల్లో మనకు పోర్ట్ కింద వాడుకోవాలన్నమాట అండి. ఓకే, సో AWS సర్వర్లో 8000 అని ఇచ్చి ఇక్కడ 000 ఇక్కడ చూడండి లాస్ట్లో ఉంది. ఇక్కడ మనకి ఇది సెలెక్ట్ చేసామంటే ఇక్కడ ఎనీవేర్ కింద చేంజ్ అయిపోతుందండి. ఎనీవేర్ కింద చూడండి ఇక్కడ ఎనీవేర్ IPv4 అని చేంజ్ అయిపోతుంది.
సో అది చేంజ్ అయిపోయిన తర్వాత మీరు ఆ రూల్ ఏదైతే ఉందో సేవ్ చేయాలండి. ఓకే, సో సేవ్ చేసేసాను నేను. సో ఇప్పుడు మనకి ఇన్బౌండ్ రూల్స్లో 3 రూల్స్ బదులు 4 రూల్స్ వస్తాయన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ 4 రూల్స్ 8000 ఉంది, 22 ఉంది, 80 ఉంది, 443 పోర్టు, 4 పోర్టులు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం 8000 పోర్ట్లో రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ టెర్మినల్లోకి వెళ్ళండి. ఓకే, సో టెర్మినల్లోకి వెళ్ళి ఇప్పుడు రన్ చేయండి. సో దీనికంటే ముందు నేను రన్ చేసే ముందు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మన పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో ఆ ఐపీ ద్వారా మనకి ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో రన్ అవ్వదు. అయినా కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే మీకు డౌట్ క్లారిఫై అయిపోతుంది కదా. రైట్, ఇదిగోండి దీన్ని కాపీ చేస్తున్నాను. రన్ చేస్తే మనకి ఒక అవగాహన వచ్చింది అందులో ఏమొస్తుంది అనేది. ఓకే, చూసారండి మన డొమైన్ అయితే ఇంకా మనం హోస్ట్ చేసిన ప్రాజెక్ట్ అయితే మనకు డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, సో డిస్ప్లే అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలంటే అండి, ఇది చూడండి ఇక్కడ ఒకసారి టెర్మినల్లోకి వెళ్దాం. టెర్మినల్లోకి వెళ్ళి ఇది కూడా కాపీ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇది కాపీ చేసి ఓకే ఆ లింక్ కూడా ట్రై చేద్దాం. ఇదిగోండి ఏమీ వర్కౌట్ అవ్వట్లా. సో ఇది వర్కౌట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఇలా ఇవ్వాలన్నమాట. 0.0.8000 అని ఇచ్చి ఇప్పుడు దాన్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి మనకి 0.0.8000 పోర్ట్ కనపడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఐపీ ఏదైతే ఉందో మన ఐపీ, ఓకే మనం ఇంతకుముందు ఆల్రెడీ పబ్లిక్ ఐపీ తీసుకున్నాం కదండి. ఆ ఐపీ ఏంటంటే 13.49.255.87. ఓకే, సో నోట్ ప్యాడ్లో ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఐపీ. రైట్, ఈ ఐపీకి మనం కోలన్ పెట్టి ఇక్కడ మీకు విడిగా రాస్తాను అండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఇక్కడ రాస్తున్నాను, కోలన్ పెట్టి 8000 పోర్ట్ని యాడ్ చేయాలి. ఓకే, సో దీన్ని కాపీ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్లో దీన్నే పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఎంటర్ చేస్తున్నానండి. ఇదిగోండి మన ప్రాజెక్ట్ అయితే డిస్ప్లే అయిపోతుంది ఇక్కడ. చూసారండి మనం ఇంతకుముందు టెస్ట్ కేసెస్లో చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఎప్పటి వరకు డిస్ప్లే అవుతుంది అని అంటే మనం ఈ కమాండ్ ఏదైతే రన్ సర్వర్ అన్నాను చూసారా, ఆ రన్ సర్వర్ ఆఫ్ చేసేసామంటే అంటే క్లోజ్ చేసేసామంటే కంట్రోల్ C చేసామంటే ఎగ్జిట్ చేసామంటే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే అండి, ఈ ఐపీ అంటే ఈ పోర్ట్ లేకుండా ఉత్తి ఐపీతో మనం ఎలా ఓపెన్ చేయొచ్చు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మీకు పోర్టుతో మనం ఎలా ఓపెన్ చేయాలనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మనకి అలాగే డిప్లాయ్ ఎలా చేయాలనేది కూడా తెలిసిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కొన్ని సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి ఈ పోర్ట్ లేకుండా డైరెక్ట్గా ఐపీతో మనం ఎలా వర్క్ చేయాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.